మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ప్రమాణం స్వీకారం తర్వాత ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా చూడాలంటారు ఇది? చాలా ఆనందంగా ఉంది. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ ఒక్క మాట మేము మైక్లో విన్న వెంటనే మాకు ఒక్కసారిగా టోటల్గా అంటే మేమేం చెప్పలేము, స్పీచ్లెస్. ఆయన మరింత బాధ్యతలు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ భారతదేశానికి, భారతదేశ ప్రజలకి కూడా ఆయన చల్లని చూపు, చల్లని మరి ఆయన ఆశీస్సులు అన్నీ కూడా ఆయన ఈ భారతదేశానికి ఉండాలి. ఎందుకంటే భావితర పౌరులకి ఈ భారతదేశానికి కూడా ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి మనం ఎమ్మెల్యేగానే చూస్తాం అనుకున్నాం, కానీ ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా ప్రమాణం చేశారు. సందర్భం ఎలా చూడాలంటారు? మాకు మంత్రి ఎమ్మెల్యే అని మేమేం తక్కువగా మాట్లాడడం, కానీ వాస్తవానికి అభిమానుల మనసుల్లో అలాగే రాజకీయంగా మేము ఆయన టీంలో ఉండి మాకు ఎలా ఉంటుందంటే మేము చాలా గొప్పగా ఎవరు వ్యక్తులు, ఎవరు అభిమానించే వ్యక్తులు వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటారు. కాకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన తీర్పుకి, ప్రజలు ఇచ్చిన ఈ పదవులకి మేము చాలా గౌరవిస్తాం. అంతకన్నా ఎక్కువగా మా మనసులో ఉంది. కానీ 5 సంవత్సరాలు ఎస్పెషల్లీ సుందర విజయ్ కుమార్ ఎన్ని మాటలు పడ్డాడో, నేనే అన్ని మాటలు పడ్డాను. ప్రతిరోజు ఓడగొట్టి ఓడిపోయి పంపించారు, మీదేం పార్టీ, అదేం పార్టీ, ఇదేం పార్టీ, ఎన్నో మాటలు మాట్లాడారు. నాలాంటివాడికి డెఫినెట్గా 5 సంవత్సరాలు ప్రతిరోజు 2 నుంచి 5, 10 డిబేట్లో కూర్చునే వ్యక్తిని నేను. ఈ 5 సంవత్సరాలు ప్రతిరోజు బాధే. ఈరోజు నాకు ఎలా ఉంటుంది, నాలాగే ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు ఆ ఒక్క మాట, కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను చాలు మారిపోయిందంటారా? అంటే వైసీపీ నేతలు గేటు తాకినేను, అసెంబ్లీ గేటు తాకని కూడా అన్నారు. దానికి ఎలా చూడాలి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఏం చెప్పేసింది అంత ఎవరు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు అనేది ఈ పాటికి తెలుసుకుని ఉంటారు. ఆ రోజు మేము చెప్పాం, ప్రతిరోజు మేము చెప్తాను ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒకే తీర్పు ఉండదని కూడా మేము చాలా క్లియర్గా చెప్పాం. దానికి నిదర్శనం 2024 ఎన్నికలు. 100% గేట్లు తాకడాలు ఇవన్నీ ఎవరు చెప్పింది కాదు, ప్రజలు చెబితే లోపలికి వెళ్తాం. అది ఒక దేవాలయం. ఆ దేవాలయంలోకి వెళ్ళాలని అనేక మంది కోరుకుంటుంటారు. ఎవరు మనస్తత్వం వాళ్ళది. మా మనస్తత్వం అది ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ప్రజలు పంపించారు, ఈరోజు వచ్చాం. అంతేగాని గేట్లు తాకడాలు ఇవన్నీ వేస్ట్ మాటలు. ఈరోజు హ్యాపీగా ఉన్నాను నేనైతే. 5 సంవత్సరాలు ఏ మాట కోసమైతే ఎదురు చూశానో ఆ మాట ఈరోజు విన్నా. ఇంకేది వినదలుచుకోలే. ఇంకా ఆయన మేము కలగన్నా మేము ఈ 5 సంవత్సరాలు ప్రతిరోజు కూడా అరే కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ఒక మాటను అనిపించుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఈరోజు అనేసాడు ఆయన. చూస్తున్నా, ఇది మొన్నటి వరకు కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా తాలీగా అనేవారు, కానీ ఇప్పుడంతా కూడా కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే నినాదం అందరూ కూడా చాలు అని ఆ మాటతోనే ఒక్క సభా ప్రాంగణం మారుకుపోయిందని జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. అలాగే సుందర విజయ్ కుమార్ కూడా ఇదే చెప్తున్నారు. గతంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా శబ్దాలు చేశారు, కానీ ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో చూశారు. ప్రజా తీర్పు మేరకే పవన్ కళ్యాణ్తో పాటు ఎంతోమంది ప్రమాణ స్వీకారాలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తారని, అలాగే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే గతంలో చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అయిందో ప్రధానంగా చూడవచ్చంటూ ఇప్పుడంతా కూడా ప్రమాణ స్వీకారం తర్వాత ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనే నినాదం కోసమే అందరం వేచి చూసామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా ప్రసాద్తో RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.